శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయములో 23వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకున్నాం. యత్పాదరేణర్వై నిత్యం కోపి సంసారవారిధౌ సేతు బంధాయతే చాద దైసికం తముపాస్మహే. భగవానులు చెబుతూ ఉన్నారు, ఓ పార్వతి, సంసార సముద్రమును దాటుటకు ఏ గురువు యొక్క పాద రేణువే వారధిగా నగుచున్నదయో అట్టి సద్గురువును సేవించుతున్నాను అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. పార్వతీ మాత ప్రశ్న ఏమి పెట్టినది అంటే, మీరే సకల శుభాలకు సకల లయమునకు కారకులు మీరే కదా ప్రభు. మరి మీరు ఎవరిని గురించి ధ్యానము చేస్తూ ఉన్నారు? మీరు ఏ గురు శక్తిని ధ్యానం చేస్తూ ఉన్నారో లేక ఏ దైవాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు? ఆ విషయాన్ని తెలియచేయండి అని కదా ప్రశ్న. ఆ ప్రశ్నకు శివుడు చెబుతున్నటువంటి సమాధానమే కదా గురుగీత. 23వ శ్లోకంలో 2వ అధ్యాయంలో ఏమి చెబుతూ ఉన్నాడు? సంసార సముద్రమును దాటుటకు ఏ గురువు యొక్క పాద రేణువే వారధిగా నగుచున్నదో అట్టి సద్గురువును సేవించుతున్నాను నేను. అటువంటి సద్గురువుని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు పరమశివుడు. మానవాళికి ఏమి అవసరమో, ఏ దైవాన్ని ధ్యానము చేయవలయను, ఏ గురువుని ధ్యానము చేయవలయను, ఎందుకు ధ్యానము చేయవలయను, ఇవి అన్నీ కూడా మనకు ఈ సుజ్ఞాన దీపమును గురుగీతలు సాంగోపాంగముగా వినిన వారికి తెలియబడుతుంది. మానవునికి ఉన్నటువంటి ఈ భవరోగమును మాన్పుటకు, ఈ భవసాగరమును దాటుటకు ఒక వారధి, ఒక నావ అవసరం. భౌతికంగా ఒక సముద్రాన్ని, ఒక నదిని దాటాలి అంటే ఏ విధంగా ఒక వారధి అవసరమో అదే విధముగా ఈ యొక్క 84 లక్షల యోని సంభూతుడై వచ్చినటువంటి ఈ జీవుడిని ఈ యొక్క భవసాగరము నుండి బయట పడాలి అంటే, ఈ జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, మన సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త అన్నది కదా మన శాస్త్రం. ఇటువంటి దుఃఖముల నుండి బయట పడాలి అంటే గురువు యొక్క ఉపదేశం అవసరం. ఉపదేశము చేసినటువంటి ఆ గురువునే మనం ధ్యానం చేయాలి. గురు శక్తి అంటే ఎట్లా ఉంది అనేది కదా మళ్ళీ మనకు అనుమానం వస్తుంది. అందుకే కదా మన వాళ్ళందరూ కూడా దైవం ఇట్టగా ఉంటుందని ఒక రూపాన్ని తెచ్చి మన ముందు పెట్టారు. ఎందుచేత అంటే మానవుడు దైవశక్తి ఇట్లా ఉంది అని తెలియదు కనుక దైవం అంటే ఈ రకంగా ఉంటుంది అని ఒక చిత్రకారుని చేత ఒక రూపాన్ని తయారు చేసి మన ముందు ఉంచారు కదా. అదే విధంగా ఇక్కడ గురు శక్తి అనేది ఎట్లా ఉంటుంది, ఏమిటి, గురువుని ఎట్లా ధ్యానించాలి అంటే, ఆ ధ్యానార్హుడైనటువంటి గురువు ఎవరు, మన భవసాగరమును తొలగించేటువంటి గురు శక్తి ఎట్టిది అంటే, ఈ సాకార రూపములో ఉండి నీకు మంత్రోపదేశం చేసి ఈ యొక్క భ్రాంతిని తొలగించినటువంటి వాడే, భ్రమరహితుని చేసినటువంటి వాడే గురుడు. ఆ గురువు యొక్క రూపమును, గురువు చెప్పినటువంటి స్తోత్రమును మరొక జపించుతున్నవాడే ముక్తుడు. ఇందులో అనుమానము లేదు. నేను ఆ గురు శక్తినే నేను ధ్యానము చేస్తూ ఉన్నాను పార్వతి అని చెప్పాడు. సాక్షాత్తు శివుడే ఒక గురువుని ధ్యానం చేస్తూ ఉంటే మానవ మాతృలము మనము ధ్యానము చేయడములో అతిశయోక్తి ఏమున్నది? మనకు ఇంకా మార్గము ఏమున్నది?
గురు శక్తినే కదా, గురు రూపమే కదా, గురువే కదా, గురువే కదా దైవం, గురువే కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరముల కంటే కూడా గొప్పైనటువంటి శక్తి గురు శక్తినే కదా. కాబట్టి ఆ గురుదైవాన్ని మనం ధ్యానం చేయవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.